హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్గా ఈరోజు సింపుల్ వేలో మ్యాగీ తోటి ఈ విధంగా పిండి కలిపి అప్పటికప్పటికే చేసేయండి. చాలా చాలా ఈజీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. రుచి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా బ్రేక్ఫాస్ట్గా చేసారనుకోండి, మార్నింగ్ మార్నింగ్ సింపుల్గా అయిపోతుందండి. లంచ్ బాక్స్లకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇలా కట్ చేసి అలా చేసి ఇలా కట్ చేసి ఇచ్చారనుకోండి, చాలా ఇష్టంగా చేసి తింటారు. చీజ్ అన్నీ వేసాం కాబట్టి ఇలా మ్యాగీ తోటి డిఫరెంట్గా ఈ విధంగా చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా కేక్ బ్యాగ్గా కట్ చేసి ఇచ్చారనుకోండి, ఎంచక్కా తింటారు పిల్లలు ఇష్టంగా. మ్యాగీలోకి ఉత్త మ్యాగీ కాకుండా ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, కడుపు కూడా నిండిపోయింది. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో బొంబాయి రవ్వ మ్యాగీ తోటి ఎలా చేయాలో చూపించేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బొంబాయి రవ్వకి ఒక అరకప్పు పెరుగు అయితే వేసుకోవాలి. గట్టి పెరుగు వేసుకోవాలండి. ఆ విధంగా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి బాగా కలిపేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బొంబాయి రవ్వ కొద్దిగా నానేలేక ఎక్కువగానే అయ్యిద్ది. అందుకని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొద్దిగా లూజ్గా కలుపుకున్నాం అనుకోండి, రవ్వ అనేది బాగా నాని బాగా తయారైద్ది. చూడండి, ఆ విధంగా నీట్గా అయితే కలిపేసేసుకోవాలి. మీరు పల్చంగా మజ్జిగలాగన్నా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెరుగు యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ రవ్వకు పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది. 1 కప్ అయితే పట్టినాయండి నాకు వాటరు. 1 కప్ రవ్వకి 1 కప్పు వాటర్ అయితే అరకప్పు పెరుగు వేసుకున్నాను. గట్టి పెరుగు సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి, పిండి అనేది ఎలా నానిపోయిందో బాగా. రవ్వ, పెరుగు బాగా నాని ఫ్లఫీగా వచ్చిందో పిండి అనేది. ఒక 10 నిమిషాలు అయితే సరిపోయిద్దండి. చూడండి, ఆ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఒక అరకప్పు శనగపిండి వేసేసుకొని ఈ ఉండలు లేకుండా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా. ఈ విధంగా ఉండలు ఎక్కడా లేకుండా శనగపిండి కూడా కలిపేసుకోవాలి. చూడండి, ఆ విధంగా నీట్గా అయితే కలిపేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి దీనికి. కొద్దిగా ఇందులోకి సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకుంటే కొద్దిగా పొంగి బాగా వస్తుంది. కొద్దిగా వంట సోడా వేసాను. ఇంకా బేకింగ్ సోడా కానీ ఈనో కానీ ఏం అవసరం లేదండి. ఓన్లీ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. పెరిగేసుకున్నాం కాబట్టి బాగా ఫ్లఫీగా తయారవుతుంది. ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వంట సోడా వేసుకొని మళ్ళీ బాగా కలిపేసేసుకోవాలి పిండికి పట్టేంత వరకు. లాస్ట్‌లో వేసుకోవాలండి మనం వేసుకునేటప్పుడు వంట సోడా అనేది. ఈ విధంగా పిండైతే ఈ విధంగా కలుపుకోవాలి. అండ్ ఇది పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ తయారు చేసుకోవటానికి ఒక కప్పు వాటర్ అయితే పోసేసుకొని అందులో నేను ఇక్కడ 10 రూపీస్ మ్యాగీ అయితే తీసుకున్నానండి. మ్యాగీ ప్యాకెట్లు. ఆ విధంగా 10 రూపీస్ అయితే సరిపోతుంది. చూడండి, అలా వాటర్ మరిగిన తర్వాత ఇలా మ్యాగీ అయితే వేసేసుకోవాలి. ఇలా సింపుల్‌గా చేసేసుకొని పిల్లలు మ్యాగీ అంటే బాగా ఇష్టంగా తింటారు కాబట్టి, ఆ విధంగా ఉత్త మ్యాగీయే కాకుండా ఇలా డిఫరెంట్‌గా చేసి పెట్టండి. చాలా బాగా తింటారు. చాలా రుచిగా కూడా ఉంటుంది. చూడండి, అలా దగ్గర పడిందాక ఇలా బాగా కలిపేసుకోవాలి. మ్యాగీ అనేది వేడి వాటర్‌లో ఏస్తే ఊరకనే ఉడికిపోయిద్దండి. ఎక్కువ సేపు అవసరం లేదు. ఇందులో ఉన్న మసాలా ప్యాకెట్ ఏసుకున్నాను నేను. అలా కట్ చేసేసి ఈ పొడి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు వేసామనుకోండి, ఈ మ్యాగీకి బట్టి మంచి టేస్ట్‌గా ఉంటుంది. పొడి కూడా ఉడికి ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది కూడా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా సాల్ట్ వేసుకొని ఈ మ్యాగీ అనేది కొద్దిగా దగ్గర పడిందాక వాటర్ అనేవి మ్యాగీకి పీల్చుకుందాకా ఆ విధంగా అయితే చేసేసుకోవాలి. చాలా చాలా సింపుల్ వేలో ఈ విధంగా చేసుకోవచ్చండి. చూడండి, అలా వాటర్ దగ్గర పడిందాక
ఆ విధంగా ఉంచుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఎక్కువ వాటర్ అనేవి లేకుండా మ్యాగీకి వాటర్ అనేవి ఎక్కడ లేకుండా ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా మ్యాగీ అయితే పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు అయితే నేనైతే కొద్దిగా వెడల్పాటి తీసుకున్నానండి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్టీల్‌ది గానీ, మీ కాడ కేక్ బ్యాటర్ చేసుకునేది ఏదన్నా ఉన్నా గానీ, ఆ విధంగా అందులో ఏసేసుకోవచ్చు. కొద్దిగా వెడల్పుగా ఉండటానికి కొద్దిగా నేను వెడల్పాటిది తీసుకున్నాను. ఆ విధంగా కొద్దిగా రౌండ్‌గా, కొద్దిగా గుంటగా ఉండేది తీసుకోండి. మనకి ఈ విధంగా చేసుకోవటానికి చాలా బావుంటుంది. చూడండి అలా ఏసుకునే ముందు కొద్దిగా కలుపుకొని ఏసుకోవాలి. పిండనేది ఎంత బాగా ఫ్లైగా వచ్చిందో ఈ విధంగా కలుపుకొని ఈ ఇప్పుడు మనం నీట్‌గా తీసి పెట్టుకున్నాం గదా! అందులో ఏసేసుకోవాలి. చూడండి ఆ విధంగా కొద్దిగా మందంగా ఏసుకోవాలి. అప్పుడు మనకి బాగా వస్తదండి. ఆ విధంగా 4 గెరిటెలైతే ఏసేసుకొని కొద్దిగా మందంగా ఏసుకోవాలి. కంపల్సరీగా ఆయిల్ ఏసుకుంటే ఏందంటే మనకి అడుగంటుకోకుండా బాగా లెగిసొస్తదనమాట. అందుకని ఆయిలు లైట్‌గా అప్లై చేసేసుకొని పిండనేది ఏసేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ చేసి పెట్టుకున్నాం గదా! ఇందులో ఏసేసుకోవాలి. ఈ విధంగా మరీ చివరకు పోకుండా ఇలా మధ్యలో ఏసుకున్నామనుకోండి బావుంటుంది. చూడండి ఆ విధంగా ఇలా సింపుల్‌గా మ్యాగీ తోటి ఈ విధంగా అప్పటికప్పుడు పిండి కలిపేసి చేసేసారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు గూడా. ఈ విధంగా చూడండి అలా ఏసేసుకొని ఇందులోకి నేను చీజ్ అయితే యాడ్ చేసుకున్నాను. లేదుగా మీరు చీజ్ లేకపోయినా గానీ ఏం అవసరం లేదండి. మామూలుగా పిండి కొద్దిగా ఉంటుంది గదా! అందుమీద ఏసేసుకోవడమేను. ఈ విధంగా చీజ్ అదేసుకుంటే ఏందంటే పిల్లలు గూడా బాగా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలా పెట్టేసేసుకొని ఈ పిండి గూడా అందుమీద స్ప్రెడ్ చేసుకోవాలి నీట్‌గా. ఎక్కడ కనిపియకుండా మ్యాగీ అనేది కవర్ చేసేసుకోవాలండి. చూడండి ఆ విధంగా ఏసేసుకొని లైట్‌గా దీని మీద మిర్చి కారం అయితే ఏసుకుంటున్నాను. ఇలా ఏసుకున్నామనుకోండి కొద్దిగా చప్పగా లేకుండా మనం తినేటప్పుడు బాగా స్పైసీగా బావుంటుంది. ఈ విధంగా లైట్‌గా ఒక అర స్పూన్ అయితే తీసుకొని చేత్తోటి అలా ఏసుకున్నాం అనుకోండి బావుంటుంది. పిండికి బట్టి ఉడికిద్ది కాబట్టి. ఈ విధంగా ఏసేసుకొని ఇక్కడ ఒక కొద్దిగా వెడల్పాటిది, మందపాటి గిన్నెయితే తీసేసుకోవాలి. తీసుకొని మనకు వాటర్ అయితే సగం వరకు పోసుకోవాలండి పాన్‌కి. కొద్దిగా 10 నిమిషాలయితే సరిపోతుంది. అలా స్టాండ్ పెట్టేసేసుకొని ఇలా సింపుల్‌గా మనం చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని ఇందులో పెట్టేసేసుకోవాలి. చూడండి అలా వాటర్ మరిగిన తర్వాత పెట్టుకున్నామనుకోండి 10 నిమిషాల్లో అయిపోతుంది. అలా పెట్టేసేసుకొని ఎక్కడా గ్యాప్ లేకుండా అలా మూత అయితే పెట్టేసేసుకోవాలి. అలా మూత మీద ఏమన్నా బరువైనా పెట్టేసుకోవచ్చండి. అలా 10 నిమిషాలయితే సరిపోతుంది. చూడండి 10 నిమిషాల తర్వాత వాళ్ళ ఫోర్క్ గాని, స్టిక్ గాని తీసేసుకొని ఎక్కడన్నా అంటుకోకుండా ఉడికిందో లేదా అనేది చూసేసుకోవచ్చు. చూడండి నాకు పూర్తిగా ఎక్కడ అంటుకోకుండా వచ్చేసింది. ఈ విధంగా ఎమ్మటే తీసేయకుండా ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టేసి తర్వాత తీసుకోవాలి. నేను 10 నిమిషాల తర్వాత తీసానండి. ఎమ్మటే తీసామనుకోండి అంతగా బావుండదు. ఒక 5 నిమిషాల తర్వాత తీసుకోండి సరిపోతుంది. ఇలాగ 5 నిమిషాల తర్వాత బాగా పట్టి పిండనేది బాగా అవుతుందండి. చూడండి అలా ఎడ్జెస్ మొత్తం అలా అనేసి ఉల్టా చేసుకుంటే మనకి టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఎడ్జెస్ మొత్తం అలా నైఫ్‌తో గానీ, ఏదన్నా షార్ప్‌గా ఉన్న దాంతోటి ఆ విధంగా ఎడ్జెస్ మొత్తం తీసేసుకొని, ఇలా ప్లేట్ పెట్టుకొని ఉల్టా చేసుకున్నామనుకోండి, అలా సింపుల్‌గా పడిపోయిద్ది. ఆయిల్ పూసుకున్నాం గాబట్టి ప్లేట్‌కి అతుక్కోకుండా నీట్‌గా వచ్చేసిద్ది. చూడండి ఎంత బాగొచ్చిందో ఫ్లఫీగా. అంత బావుంటుంది ఫ్రెండ్స్. మీరు గూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ జేసి ఇచ్చారనుకోండి, పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్‌గా అయిపోయిద్ది మనకు గూడా మార్నింగే.
ఇలా లంచ్ బాక్స్‌లో కూడా వేసి ఇచ్చారనుకోండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. మ్యాగీలోకి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, ఇంకా బావుంటుంది. ఇందులో చీజ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి, మనం చీజ్ యాడ్ చేసుకుంటే ఏందంటే, మనకు గుడ్ ఫ్లేవర్ అనేది బాగా తగులుతున్నట్టుంటుంది. అంటే ఎగ్గులాగుంటుంది. లోపల తింటుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన ఒక 5 నిమిషాలకే మా పిల్లలైతే తినేస్తారు. లేదా మీ కాడ ఏదన్నా చట్నీ గానీ, ఏదన్నా సాస్ గానీ, టమాటా సాస్ ఉన్నా గానీ తినేయొచ్చు. ఇందులోకి నేను సాంబారయితే చేస్తానండి. సాంబారేసుకొని తిన్నామనుకోండి చాలా బావుంటుంది. చూడండి ఎంత బాగొచ్చిందో. ఇలా అయినా తినేయొచ్చు. లైట్‌గా ఇలా ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా గూడా మామూలుగా పోపయితే యేసేసుకొని వాటర్ ఇలాగా యేసేసుకొని తినేయొచ్చండి. నేనైతే పోపు పెట్టుకోవడానికి ఒక స్పూన్ ఆయిలేసేసుకొని, అందులో ఆవాలు, జీలకర్ర ఇంకేం యాడ్ చేయకుండా నువ్వులు గూడా యేసాను. ఈ విధంగా జీలకర్ర, ఆవాలు యేసేసుకొని కొద్దిగా వాటరేసుకొని, కొద్దిగా అందులోకి యేసుకున్నారనుకోండి, చిటికెడు ఇంగ వేసుకొని, అందుమీన యేసుకున్నామనుకోండి చాలా బావుంటాయి. చూడండి కొద్దిగా వాటరేసుకొని, కొద్దిగా వాటర్ మరిగితే సరిపోతుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అలానే గూడా తినేయొచ్చు. 2 ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా వాటర్ అయితే మరిగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిలి మీద అలా యేసేసుకోవడమేను. చూడండి. ఆ విధంగా కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఏసాం గాబట్టి వాటరనేవి కొద్దిగా సాల్టేసుకున్నాం గాబట్టి, ఈ వాటరనేవి మనం కేక్ బ్యాటర్‌లాగా చాలా బాగా వస్తుంది ఫ్లఫీగా. అలా తింటంటే ఆవాలు, జీలకర్ర అనేవి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా యేసుకొని గూడా తినేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగొచ్చినాయో. మీరు గూడా ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఇలా ప్లేట్‌లో పెట్టిచ్చారనుకోండి, ప్లేట్ ఖాళీ చేస్తారు. సాస్‌లోనైనా, చట్నీలోనైనా, సాంబార్‌లోకైనా చాలా బావుంటుంది. ఈ ఐటెమ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి చేసేసి మ్యాగీ ఎలా లోపల ఇగ ఎలా వచ్చిందో అంత బావుంటుంది. మీరు కూడా ఈ విధంగా సింపుల్‌గా కొత్తగా రెసిపీ ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. రుచి మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటుంది. చూడండి ఎంత బాగొచ్చిందో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి